యూటీఐ, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. మేల్స్‌లో ఈ యూటీఐ ఉన్నప్పుడు ఏమైనా స్పెర్మ్ మీద ఎఫెక్ట్ ఉంటుందా అనే డౌట్ ఉంటుంది. యాహ్! డెఫినెట్‌లీ. ఫ్రీక్వెంట్‌గా అంటే చాలా సార్లు యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటే మేల్స్‌లో అవి ఆటోమేటిక్‌గా స్పెర్మ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే డిక్రీజ్డ్ కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ చేంజెస్ ఉంటాయి. బికాజ్ ఎందుకు అంటే ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ప్రోస్టేట్ గ్లాండ్స్ మీద, ఎపిడెర్మిస్ మీద ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో, ఆ ఎఫెక్ట్ వల్ల ఏంటి, ప్రోస్టేట్ గ్లాండ్స్, ఎపిడెర్మిస్ చాలా ఇంపార్టెంట్ స్పెర్మ్ ప్రొడక్షన్‌కి. సో, ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎఫెక్ట్ దాని మీద పడుతుందో, ప్రోస్టేట్ గ్లాండ్ అండ్ ఎపిడెర్మిస్ మీద, స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది అక్కడ డిక్రీజ్ అయిపోతుంది. సో, ఆటోమేటిక్‌గా మొటిలిటీ అండ్ ఇంకా మార్ఫాలజీ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి యూటీఐ ఉన్నప్పుడు సీమెన్ అనాలిసిస్‌కెళ్ళినప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా చెక్ చేసుకోండి. ఇన్ కేస్ అలా యూటీఐ ఉంది అని తెలిసినప్పుడు మెడికేషన్ తీసుకొని ఆ తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోండి. బికాస్ యూటీఐ ఉన్నప్పుడు ఈ స్పెర్మ్ కూడా కొంచెం ఇన్ఫెక్టెడ్ ఉంటే ఫెర్టిలిటీ అనేది తగ్గుతుంది. ఈవెన్ ఐవీఎఫ్‌లో కూడా ఏంటి ఫెర్టిలైజేషన్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. బోత్ న్యాచురల్ ప్రెగ్నెన్సీలో కానివ్వండి, లేకపోతే ఐయూఐ అండ్ ఐవీఎఫ్‌లో కూడా. సో, ఫస్ట్ అయితే యూటీఐ ఇన్ఫెక్షన్ ఉందా లేదా క్లియర్ చేసుకోండి.